శ్రీమద్ భాగవతంలోని గోవర్ధన గిరి పూజ అనే కథను ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం. నందవ్రజంలో ప్రతి ఏటా ఇంద్రయాగం చేసేవారు. 7 ఏళ్ల పసిబాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ సదస్సులందరి ముందర తండ్రి అయిన నందుని ఇలా ప్రశ్నించాడు: ఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి? నందుడు: కృష్ణ, యజ్ఞయాగములు కృతజ్ఞతతో ప్రకటించే సాధములు, మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞుడే కాని కృతజ్ఞుడు సహాయమునకు అర్హుడు కాదు కదా. ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారం అని చెప్పాడు. తండ్రి యొక్క సత్యవాక్కులు విని శ్రీకృష్ణుడిలా అన్నాడు: తండ్రి, ఫలము కేవలము దేవతల వల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరించిన వాడికి దైవము చేరువలో నుండును. పరమాత్మ అవ్యక్తుడు, సర్వవ్యాపకుడు, నిరాకారుడు. అలాగే దేవతలు కూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయటం మంచిది కాదు. మనము నీటి మీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నాము. వాటిని కూడా పూజించి మన కృతజ్ఞతాభావాన్ని సుస్థిరం చేసుకోవాలి. మనం ఈ గోవర్ధనగిరి వద్ద నివసిస్తున్నాము. గోసంపదతో బ్రతుకువారము. కావున గోవర్ధనగిరి పూజ, గోమాత పూజ మనకు అత్యంత ప్రధానము. అందున గోవర్ధనగిరి గోవిందుని వక్షస్థలం నుండి పుట్టి పులస్య మహర్షి అనుగ్రహంచే ఇచటకు వచ్చినది. పరమాత్ముని అమృత వాక్యాలు విని వ్రజవృద్ధుడైన నందనుడు: ఓ నందనందన, నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజా విధానము మాకు తెలుపుము అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు. గిరి పాదభాగమును శుభ్రపరచి గోమయముతో అలకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలునర్చి భక్తితో షోడశోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్ప పూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసి పిమ్మట నీరాజనమీయవలెను. విప్ర సంతర్పణ, గోపూజ, అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను. శ్రీకృష్ణుడు అలా పూజా విధానం తెలిపి, పూజకి వచ్చే ముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవ పూజ, మాతాపితా పూజలన్నీ చేసుకుని రండి. వృద్ధులను, బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి, పశుపక్షాదులకి, కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి అని చెప్పాడు. ఈ శుభదినమున వ్రజవాసులు గోవర్ధన గిరి పూజకు తండోపతండాలుగా తరలి వచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి, పురోహితులు వచ్చారు. నవనందులు, వృషభానుడు, బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు, అప్సరసలు, రాజర్షులు, మహర్షులు, పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజా విధిని అనుసరించి గోవర్ధనగిరి పూజ చేశారు. బ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్ర బాహుతో మానవాకృతిలో వచ్చి అందరినీ ఆశీర్వదించాడు. శ్రీకృష్ణ పరమాత్మకి జై, గోవర్ధనగిరి రాజుకి జై అను జయ జయ ధ్వానాలు భూనభోంతరాళములు ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టము. ప్రాకృతిక వనరులను నాశనం చేయడం, స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభించడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు.
ఇదే శ్రీకృష్ణుడు మనకిచ్చిన సందేశం. దైవ సేవ, మాతాపితా సేవ, భూతదయ అన్నీ మానవుడి కర్తవ్యాలని గుర్తు చేశాడు శ్రీకృష్ణుడు. అందుకే పూజకు వచ్చే ముందు వృద్ధులకు, బాలులకు, పశుపక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు. మన సంస్కృతి ప్రకారం పూజా విధానము ఎట్టిదో శ్రీకృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధిననుసరించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు.